అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా సీఎం మంత్రివర్గం ఎంత ఘనంగా ఉన్నా ప్రజామోదంతో, ప్రజల ఓట్లతో బాధ్యతలు చేపట్టినా శాసన వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వ్యవస్థ చాలా కీలకమైనది. ప్రజలకు సత్ఫలితాలు అందాలన్నా, ఫలితాలు కనిపించాలన్నా, పథకాలు అందాలన్నా, మంచి జరగాలన్నా ఏదైనా సరే కార్యనిర్వాహక వర్గంతోనే, ఆ వ్యవస్థతోనే పనులు జరుగుతాయి. సో, వీళ్ళు నిర్ణయం తీసుకునే వరకే శాసన వ్యవస్థ అనేది. దాన్ని అమలు చేసేది, దాని ఫలితాలు రాబట్టేది కార్యనిర్వాహక వ్యవస్థ. సో, దీనిలో కలెక్టర్లు చాలా కీలకం. అందుకే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనమాట. గతంలో ఇలా తరచూ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగల. కానీ ఇప్పుడు సీఎం గారు, కూటమి ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. దీనిలో ఏం చేస్తున్నారు? కలెక్టర్లు గ్రౌండ్‌కి వెళ్ళమని చెప్తున్నారు. వారంలో 2 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించండి, ఫీల్డ్ విజిట్స్ చేయండి, స్కూల్స్ చూడండి, హాస్పిటల్స్ చూడండి, అంగన్వాడీ కేంద్రాలు చూడండి, ప్రభుత్వ భవనాలు తనిఖీ చేయండి. సో, అని చెప్తున్నారు. చెప్తూ కలెక్టర్ల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పరిపాలనలో ఏమేమి సంస్కరణలు తీసుకొస్తే బావుంటది, ఏం మార్పులు చేస్తే బావుంటది అనే ఆలోచనలు తీసుకొచ్చే క్రమంలో ప్రతి కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన తీసుకొస్తారు. సో, తాజాగా ఇప్పుడు జరుగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో కొంతమంది కలెక్టర్లు ఏమేమి చెప్పారనేది మనం చూసుకుంటే, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆయన దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్, ఇప్పుడు సాధారణంగా గ్రీవెన్స్ ప్రజా దర్బార్ ప్రతి వారం జరుగుతుంది కదా, సోమవారం. అలా కాకుండా దివ్యాంగులకు స్వాభిమాన్ అనే పేరుతో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం తమ వెంట ఉందనే భరోసాను కల్పించడం, సంక్షేమ పథకాల అమల్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం అమలు విధానం ఏంటంటే, దివ్యాంగుల కోసం ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 19 స్వాభిమాన్ సమావేశాల ద్వారా 654 ఫిర్యాదులను స్వీకరించి 495 ఫిర్యాదులను పరిష్కరించారనమాట. సో, 8 లక్షల సిఎస్ఆర్ నిధులతో BERA యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సదరం ద్వారా స్వాభిమాన్ సమావేశాలకు ప్రత్యేక వైద్యులు కూడా వస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ మేళాలు నిర్వహించారు. సో, ఇది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం బాగుంది. సో, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలి అని సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అభినందించారు. ఇది బాగుంది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అనే ఒక ప్రాజెక్టుని చేపడుతున్నారు ప్రత్యేకంగా. దీని లక్ష్యం ఏంటంటే, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాలోహాన్ని తగ్గించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, హెచ్పివి టీకా, ఎన్సిడి స్క్రీనింగు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు గుర్తించడం, గ్రామాల్లో పరిశుభ్రత పెంచడం కోసం ఇది లక్ష్యం. సో, దీని అమలు విధానం ఏమిటంటే, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అమలుకు ముందు చిన్నారుల్లో పోషకాహార లోపం, అసాంక్రమిత వ్యాధులు, గర్భిణుల్లో రక్తహీనత, కౌమార దశలోనే గర్భధారణలు తదితర వాటి తీరును గ్రామ పంచాయతీ స్థాయిలో ఫస్ట్ లెక్కించారు. ఒక అధ్యయనం చేయించి గ్రామాల వారీగా నివేదిక తెప్పించుకున్నారు. 2025 సెప్టెంబర్ నుంచి ప్రతి నెల గురువారం గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించి గుర్తించిన కేసులకు వ్యక్తిగత సలహాలు, అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. ఫలితంగా 2025 సెప్టెంబర్ నాటికి 18.09% ఉన్న పిల్లల ఎదుగుదల లోపం 2026 ఏప్రిల్ నాటికి 8.73%కి తగ్గింది. చూసారా, కలెక్టర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించింది. సో, ఆమె ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేశారనమాట. సో, దీనికి సీఎం గారు ఏమన్నారంటే, ఇది మంచి మోడల్, సంజీవని పథకాన్ని స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శనంతో అనుసంధానించాలి, అన్ని జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేయండి అని చెప్పి వెంటనే ఆదేశించారు. దాంతో వైద్య ఆరోగ్య శాఖ దీన్ని అన్ని జిల్లాల్లో కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు ఒక సెట్టిపల్లి భూ సమీకరణ, సెట్టిపల్లి మోడల్ టౌన్షిప్ అని, దీని లక్ష్యం ఏంటంటే, సెట్టిపల్లిని మోడల్ టౌన్షిప్గా నిర్మాణం చేపట్టడం ద్వారా పరిసర ప్రాంతాల భూముల విలువ పెంచారు, స్థిరమైన ఆర్థిక లాభాలు సాధించడం, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రోత్సాహం, తిరుపతి, రేణిగుంట పట్టణాల విస్తరణకు అవకాశం కల్పించడం. సో, దీన్ని ఏ విధంగా అమలు చేశారంటే, దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్లిష్ట భూ సమస్యలను పరిష్కరించి సెట్టిపల్లి గ్రామాన్ని భూ సమీకరణ పథకం కింద ఆదర్శ టౌన్షిప్గా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. 636.38 ఎకరాలున్న ఈ గ్రామాన్ని 1948లో ఈనాం ఎస్టేట్ గ్రామంగా ప్రకటించారు. 1979లో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి చాలా భూ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పట్టణాలు మంజూరు కాలేదు, చట్టబద్ధత లేని అనేక లావాదేవీలు జరిగాయి. 2018లో సీఎం చంద్రబాబు భూమి పొజిషన్లో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు.
భూ సమీకరణ పథకాన్ని చేపట్టారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక టౌన్‌షిప్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడ్డాయి. 823 మందికి 2111 ప్లాట్లు కేటాయించారు. వారికి సులభంగా, వేగంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూశారు. తుడాకు 65 ఎకరాలు కేటాయించి టౌన్‌షిప్ అభివృద్ధి చేపట్టారు. అంటే ఒక వివాదాస్పద, ఒక డిస్ప్యూట్ ల్యాండ్‌ని ప్రభుత్వం చేజెక్కించుకొని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చేసి కొంత భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు తీసుకొని మంచి చేశారనమాట. సో ఇది సంపద సృష్టి, అభివృద్ధికి మోడల్. ఈ ప్రాజెక్టు ద్వారా 5 దశాబ్దాల సమస్య పరిష్కారం చూపించాం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే చేయండి అని సీఎం గారు ఆదేశించారనమాట. ఇది బాగానే ఉంది. సో ఇలా కలెక్టర్లు ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఆలోచనల్ని వినూత్నంగా వాళ్ళ జిల్లాల్లో అమలు చేస్తే రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు వ్యర్థాల నుంచి సంపద సృష్టి అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. అది కూడా నిన్న చర్చించారు. దాని మీద కూడా సీఎం గారు అప్రిషియేట్ చేశారు. ఇట్లా కలెక్టర్లు ఎవరైనా సరే ఏదో వచ్చామా, ఉన్నామా, చేసామా అనేటట్టు కాకుండా వినూత్నంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు రాబట్టగలరు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల పనితీరు అటు రాష్ట్ర స్థాయిలోనూ ఉపయోగపడుతుంది అండ్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఫలితాలు చూపిస్తుంది. అందుకే కలెక్టర్లు అంటే కార్యసాధకులు. సీఎం గారు కూడా అందుకే వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు, వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడిస్తున్నారు, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళల్లో ఉన్న కొత్త ఆలోచనలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా శ్రీకారం చుడుతున్నారు. గతంలో జరిగిన ఫిబ్రవరి నెలలో జరిగిన మార్చిలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే తరహాలో 7 జిల్లాల కలెక్టర్ల ఆలోచనలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందన్నమాట.